చిట్యాల మండలంలోని ఏలేటి రామయ్యపల్లిలో హనుమాన్ టెంపుల్ ముందున్న 11 kV వైర్ తొలగించాలని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఏలేటి రామయ్యపల్లిలోని హనుమాన్ టెంపుల్ ముందున్న 11 kV వైర్లు తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో మంగళవారం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. 11 kV వైర్ను వెంటనే తొలగించాలని కోరారు. చిట్యాల మండలంలోని ఏలేటి రామయ్యపల్లి గ్రామంలో గ్రామస్తులు అందరూ కలిసి మాకు ఒక దేవాలయం ఉండాలి, శ్రీరాముని బాటలో మేము నడవాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా సొంత డబ్బులతోని చందాలు వేసుకొని గుడి ఇక్కడ హనుమాన్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా పూర్తిగా గుడి మేము పునర్నిర్మించుకోవాలి, అన్ని ఈ యొక్క గ్రామం కూడా మంచి ఉండాలనే ఉద్దేశంతో గ్రామస్తులు అందరూ కలిసి ఈ రోజున చందాల రూపంలో అయోధ్య రామ మందిరు అక్కడైతే ఎట్లా నిర్మించినామో ఈరోజు ఇక్కడ కూడా మన యొక్క హనుమాన్ గుడి నిర్మించాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో వీళ్ళందరూ పూనుకొని మహిళలని చూడకుండా అందరూ కూడా ప్రజలందరూ ఐకమత్యంగా ఈ రోజున ఇక్కడ నిర్మించుకోవడానికి పూనుకుంటే, అదే ఈ యొక్క విద్యుత్ అధికారులకు ఏ విధంగానైతే గత కొన్ని నెలలుగా కూడా వాళ్ళు విన్నపించుకోవడం జరిగింది. ఈ గుడి పైన 11 kV వైరు ఉన్నది. దీని ద్వారా ఇక్కడ ప్రజలకు హనుమాన్ మాలేసుకున్నటువంటి భక్తులకు ప్రమాదం జరుగుతూ ఉన్నది. మీరందరూ స్పందించి మాకు 11 kV వైరును కొద్ది దూరంలో ఈ యొక్క పోల్ను పెట్టాలని చెప్తే పలుమార్లు కూడా వాళ్ళు ఎన్నిసార్లు కూడా విన్నమించుకున్నా కానీ ఏది పత్రికా రూపకంగా కానీ అదేవిధంగా ఎన్నో రకాల కూడా అప్లికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా గత 3 నెలల నుండి కూడా వాళ్ళు ఒకసారి ధర్నా చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తినటువంటి విద్యుత్ అధికారులు రేపు ప్రమాదం జరిగితే ఏం జరుగుతుందని చెప్పేసి కూడా మేము వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా ఈరోజు పొద్దున ప్రమాదవశాత్తు ఇక 11 kV వైరు తగిలి ఇక్కడ ప్రమాదవశాత్తు కింద పడడం జరిగింది. అప్పుడు ప్రజలు లేరు, ఎవరు కూడా ఇక్కడ లేరు కాబట్టి ప్రమాదం తప్పింది. ఇప్పటికైనా కూడా ఈ విద్యుత్ అధికారులు ఈ యొక్క నిర్లక్ష్యం వహించి ముద్రు నిద్ర మాని ఇప్పటికైనా కూడా ఈ 11 kV వైరును పక్కకు జరపాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్రితం నుండి విద్యుత్ అధికారులకు మా గ్రామ ప్రజల నుండి వినతి పత్రం ఇచ్చాం. అలాగే గ్రామ కార్యదర్శి కూడా ఎంపీఓ గారితో పెట్టి వినతి పత్రం అందజేయడం జరిగింది. అయినా కానీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఈరోజు 11 kV వైర్ తెగి పడడం అయింది. కానీ ఆ టైంకు పవర్ లేకపోవడం వల్ల ఒక మనిషి ప్రాణం నిలబడ్డది. అదే కరెంటు ఉండేది ఉంటే ఇవాళ ఆ వ్యక్తి ప్రాణం అనేది మరి విద్యుత్ అధికారులు తీసుకొస్తారా లేకపోతే తగు అధికారులు తీసుకొస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ టెంపుల్ నిర్మాణంలో ఉంది, మేము ఏదైనా దాని ప్రపోజల్ ఏదైనా చెప్పండి మేము చేస్తామన్నా కానీ మాకు వాళ్ళు ఒక్కటి కూడా మాకు చెప్పలేదు. ఇప్పటికి 2-3 నెలలు అవుతుంది. ఇప్పుడు అది తెగిపడది, దీన్ని వెంటనే తొలగించాలని మేము కోరడం జరుగుతుంది.